వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని అతి పురాతన శ్రీ పప్పేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం 8 గంటలకు బాసర మండల బీజేపీ నాయకులు అందరూ కలిసి శివాలయంలో అభిషేకం, అర్చన, హారతి, పూజలు నిర్వహించడం జరిగింది. పప్పేశ్వర ఆలయంలో భారత సైన్యం పాకిస్తాన్ పైన జరుపుతున్న యుద్ధం విజయవంతం కావాలని ఆ పరమశివుణ్ణి పూజించడం జరిగింది. ఇష్టకామన సిద్ధి ద్వారా సర్వాభీష్ట యశోకామన సంపూర్ణతః ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ గ్రామ దేశ సమస్త శ్రీ భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కంకణబద్దులై కృషి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. తొలుత రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంత్రి డోలాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వాడపాలెం చేరుకొని పెద్ద హరిజనపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపేట మండల పలివెల గ్రామంలో ఐఏఎస్ ఈతకోట రమేష్ కుమార్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, వడయార్తో కలిసి పాల్గొన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. విజయనగరం గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున నల్లమాటి తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడింది. ఒక్కసారిగా టైర్ పేలడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ముధోల్ మండలంలోని ఎడ్బిట్ గ్రామానికి మేదరి శేఖర్, అయ్యేరి భూమేష్లు అనారోగ్యం బారిన పడడంతో వారిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించారు. ఆరోగ్య విషయమై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట సీనియర్ నాయకులు నర్సాగౌడ్, మాజీ సర్పంచ్ దత్తాత్రి తదితరులు ఉన్నారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు.
సత్య గారు ఎలా సత్య గారు ఎలా నుంచో రండి. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ భారత సైనికులకు ఆత్మస్థైర్యం నింపాలని, ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చిట్యాల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు 26 మంది భారతీయులను ఉచ్చకొద్ద కోసి మతపరమైనటువంటి విద్వేషాలతో వారు చేసినటువంటి దహనకాండకి నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పి పాకిస్తాన్ నడి బొడ్డులో వెళ్ళి అక్కడ వందలాది మంది ఉగ్రవాదుల్ని వారి స్థావరాల్ని కూల్చేయడం కాకుండా వందలాది మంది ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడి పాకిస్తాన్కి దిక్కుతోచని స్థితిలో ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి వేడుకునే పరిస్థితి తీసుకొచ్చి అగ్రరాజ్యాల ముందు మోకాళ్ళు మీద నిలబడి యుద్ధాన్ని ఆపమని యాచించే స్థితికి తీసుకొచ్చినటువంటి భారతదేశ సైనికులకి, ముఖ్యంగా ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి భారతదేశం అంతా కూడా ధన్యవాదాలు తెలియడం కాకుండా వారికి అండగా నిలబడ్డది. మేము ఎప్పుడు కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతి కాముకులమైనప్పటికీ మా జోలికి వస్తే, మా భారతీయుల జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారిని చూసి గర్వపడుతున్నది. ఈరోజు భారతదేశానికి ఒక ప్రపంచ నాయకుడిగా భారతదేశానికి అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అదే మాదిరిగా ఈ భారతదేశ గౌరవాన్ని కాపాడినటువంటి త్రివిధ దళాలు సైనికులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి భారతదేశం వంక చూసినా భారతదేశం ఎట్టి పరిస్థితులు చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ ప్రపంచానికి జవాబు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిట్యాల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసుకొని అదే మాదిరిగా ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి మండలంలో నాయకులందరూ వారి వారి గ్రామాలలో వారి వారి మండలాలలో గుళ్ళల్లో పూజలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నరేంద్ర మోడీ గారికి సైన్యానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మద్దిపల్లి గ్రామంలో ఊరు చివరన ఉన్న ట్రాన్స్ఫార్మ్ దిమ్మె గత కొన్ని సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉంది. వంగిన కరెంటు పోలు పట్టించుకొని అధికారులు వంగి ఉన్న పోల్తో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అంటూ రైతులు శిథిలావస్థలో ఉన్న దిమ్మె ఇక్కడ ఎటువంటి రక్షణ కంచె కూడా లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఇచ్చోడ మండలంలోని తలమద్రి గ్రామ మాజీ సర్పంచ్ నాగోరావు మరియు మాజీ ఉప సర్పంచ్ ఆడేళ్లు మరియు వారి అనుచరులు దాదాపు 100 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ ఆడేళ్లు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని వీడి ఇంటి పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
బత్తుల రమేష్ జై తెలంగాణ జై తెలంగాణ. మరోసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి. కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుండే. కేసీఆర్ గారు ఉంటేనే అన్ని పథకాలు మనకు అందుతుండే. కానీ కేసీఆర్ పోయింది కాబట్టి అన్ని పథకాలు పోయినాయి. మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి అనిలు గాని, నాగోరావు సప్ప గాని, ఇక గజేందర్ గాని, పాకిస్తాన్ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆదివారం బైన్సా పట్టణంలోని గట్టు మైసమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పూజలు నిర్వహించారు. అమ్మవారికి హారతి చేసి శక్తిని ఇవ్వాలని మొక్కులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్రమూకలకు భారత సైన్యం మట్టి కరిపించి మన సైనిక శక్తి సత్తా ప్రపంచానికి చాటామని చెప్పారు. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन. जय गट्टू मैसम्मा तल्ली, भारत माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. जय जय माता दी, जय माता दी, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय माता दी, जय माता दी. बोल सच्चे दरबार की जय. రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత, వ్యూస్ లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యువకుడు, రైలు వెళ్తుండగా పట్టాలపై పడుకున్న యువకుడు, సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడడం పిచ్చితనం అంటూ ఎక్స్లో వీడియో షేర్ చేసిన సజ్జనార్. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించిన సజ్జనార్ ఐపీఎస్. अल्लाह वीडियो मैंने अभी చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నలగంపల్లి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఇండియా గెలవాలని పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో మరణించిన గోరంట్ల మండలం తల్లితాండ గ్రామానికి చెందిన ఆర్మీ వీర జవాన్ మురళీనాయక్
పేరుపై టీటీడీ యువ నాయకుడు ఎన్పి పృథ్వీ తన ప్రగాఢ సానుభూతిని భగవంతుని ముందు తెలియజేశారు. అదేవిధంగా భారత మాత 3 రంగుల జెండాను ఊపి పాకిస్తాన్తో పోరాటాలు చేస్తున్న మన ఆర్మీ వీర జవాన్లకు భగవంతుని ఆశీస్సులు మెండుగా కలగాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. భారతదేశాన్ని రక్షించే మన సైనికులకు మంచి బలాన్ని చేకూర్చాలని, వారి ప్రాణాలను కాపాడాలని టీడీపీ యువ నాయకుడు ఎన్పి పృథ్వీ తన సొంత గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనోదయం ఓం హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాశోహం విశ్వతోత్ప్రాప్తిష్టసాహిమం పురుషం ఏకైకం సర్వం యద్భోతయత్సభ్యం ఉదాహరత్వశేషానః యుగన్నేన విరోహకి ఏతావానస్య మహిమాతదాయశ్చ పురుషః तादोपसेहावपात्मनः ततो विश्वम्यत्क्रामते शासनासने अपि तस्माद्याहृताय त्रिसप्तसङ्गकृताः देवाय यज्ञन्दवानाः अपद्भ्यं पुरुषं वसं कैयज्ञं बर्हिः प्रक्षन्न पुरुषं जातमकृतः तेन देवाय साध्याविषयश्च ये तस्मात् श्रीदेवदेशमुदस्तेन वाससां शरणाबिन्दाभ्यां यथाशक्ति पूजार्चनां करिष्येति सङ्कल्प्याः पादे जम्बूदीपे वर्त वर्षव्रत खंडे मेरुः दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णाकावेरी मध्य प्रदेशे श्रीदेवदेशमुदस्त्रिंदोऽस्मिन् संवत्सरे उत्तरायणे हेमन्तर्तुः वैशाखमासे शुक्लपक्षे चतुर्दशीतिथौ शुभवासरे शुभयोगे शुभकरणम् एवं गुणविशिष्टविशिष्टायां सुपुण्यजमानस्य गोत्रभवस्य गौरिल्यगोत्रभवस्य जयप्रकाशनामधेयस्य धर्मपतिसमुदस्य सुचित्रानाम्यः जातकुमारस्य पृथिवीनाम्यः जातकुमारी पणितानाम्यः अमृतमनाम्यः सर्वेषां स्वकुटुम्बानां सिद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं మన ఆర్మీ చాలా బాగా పోరాడుతుంది. అటాక్లంతా బాగా సక్సెస్ఫుల్గా చేస్తుంది. మనం ప్రౌడ్గా ఉండాలా అండ్ మనం ఎప్పుడు మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలా టు ద ఆర్మీ అండ్ వార్ చేసి మనం గెలవాలని కోరుకుంటాం. विष्णुवे नमो विष्णुवे नमो विष्णुवे नमो विष्णुवे नमो